అండి. ఇవాల్టి వీడియో వచ్చేసి ఏమీ లేదు. ఇంక నేను ఆల్రెడీ ఈ బ్లౌజెస్ కటింగ్ వీడియో అయితే పెట్టేసాననమాట. ఇంకా పై క్లాత్‌లు కట్ చేస్తూ కూడా వీడియో అలాగే పెట్టేసాననమాట. ఎందుకంటే ఏదైనా కొన్ని విషయాలు మీతో చెప్పాలన్నప్పుడు నాకు ఏదో ఒక వీడియో కావాలి కదా! అందుకని చెప్పేసి మీరు వీడియోకైతే లైక్ ఇచ్చేసేయండి, సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారండి. నా ఛానల్ ఏంటో వ్యూస్ ఒస్తాయి పర్వాలేదు. కానీ సబ్స్క్రైబర్స్ మాత్రం పెరగరండి. అదే వచ్చిందనమాట. ఇంక చూద్దాం మెల్లగా వచ్చేవాళ్ళు నచ్చితే చేసుకుంటారు. లేకపోతే లేదులే అని చెప్పేసి నేను వీడియోస్ పెట్టుకుంటూ వస్తున్నాను. అలాగే మీరేంటంటే కటింగ్ వీడియో పెడితే చూస్తారండి చాలామంది. కటింగ్ వీడియో రోజు కటింగ్ వీడియోనేనా అనుకుంటే కటింగ్ వీడియో పెట్టగానే చూస్తారు. మనం స్టిచ్చింగ్ అడుగుతారు కదా అని చెప్పేసి ఒక గంట సేపు వీడియో తీసుకొని అంటే మామూలుగా బ్లౌజ్ కుడితే ఒక 40, 45 మినిట్స్, 50 మినిట్స్ లోపల నేనైతే స్టిచ్ చేయగలుగుతాను. జెయింట్లు ఎక్కువగా ఉన్నాయనుకోండి, నాకొక 50 నిమిషాలు పడుతుంది. జెయింట్ తక్కువగా ఉండి, వాళ్ళు సన్నగా ఉన్నారనుకోండి, ఒక 35, 30 మినిట్స్‌లో కుట్టేస్తాననమాట బ్లౌజ్ అనేది. నాకు కటింగ్ చేయడం కొంచెం లేజీగా అనిపిస్తుంది. అంటే కటింగ్ చేయడానికి టైం ఎక్కువగా తీసుకుంటున్నానేమో అనిపిస్తుంది. అంటే కటింగ్ చేయాలంటే కొంచెం ఆలోచిస్తూ ఉంటాననమాట. అదే కటింగ్ అయిపోయున్నాయనుకోండి, స్టిచ్చింగ్ కూర్చున్నానంటే ఒకటి తర్వాత ఒకటి కుట్టేస్తూ ఉంటాననమాట. అలా. మీరేమో కటింగ్ వీడియోస్ పెడితే బాగా చూస్తారు, లైక్ ఇస్తారు, సపోర్ట్ చేస్తారు. మీకు నచ్చిన కామెంట్ రాస్తారు. కానీ స్టిచ్చింగ్ వీడియో ఏంటండి, స్టిచ్చింగ్ వీడియో అస్సలు చూడరు. కటింగ్ వస్తే సరిపోతుందా మిషన్ నేర్చుకున్నప్పుడు? కటింగ్‌లో 70% కటింగ్ ఉంటే, 30% స్టిచ్చింగ్ కూడా ఉంటుందండి. మనం కటింగ్ చేయగానే సరిపోదు కదా! అంతే నీట్‌గా స్టిచ్ చేసి ఇవ్వాలి. అంతే పర్ఫెక్ట్‌గా మెజర్‌మెంట్ ప్రకారం స్టిచెస్ వేసి ఇవ్వాల్సుంటుంది. అవన్నీ నేర్చుకోవాలంటే మీరు స్టిచ్చింగ్ కూడా చూడాలి కదా! మాకు కూడా పెట్టే వాళ్ళకి ఎవరి గురించో కాదు. నాకైనా కూడా రోజు కటింగే పెట్టాలంటే బోరొస్తుంది. ఇంకా ఫ్రాక్సు, ఈ బ్లౌజులు కాకుండా ఫ్రాక్స్ కానీ ఏదైనా లెహెంగాలు కానీ, ఇంకేదైనా కానీ పెట్టామనుకోండి అసలు వ్యూసే రావన్నమాట. అలాంటప్పుడు వేరేవెలా పెట్టగలుగుతాను చెప్పండి? అసలు ఇంట్రెస్టే రాదనమాట ఇంక. ఛానెల్ స్టార్ట్ చేశామనుకోండి, ఇప్పుడు యూట్యూబ్ అంటే ఎలా ఉంటుందంటే డైలీ వీడియో పెట్టాలి అంటే పెట్టాలి. పెట్టకుండా ఉంటే మనం కష్టపడిందంతా వృధా అయిపోతుందనమాట. మీరు చూసేవాళ్ళనుకుంటారు వీళ్ళకేమో ఒక వీడియో పెట్టేస్తారు, వీళ్ళకి డబ్బులొచ్చేస్తాయి అందుకనే రోజు అదే వీడియో పెట్టుకుంటూ కూర్చుంటారని. అది కాదండి. ఇది ఇక్కడి వరకు మనకు దీంట్లో ఒక రూపాయి వస్తుందంటే ఇక్కడి వరకు రావడం ఒక ఎత్తనమాట. ఎలా అంటే మన ఓపికుండాలి. బాగా ఓపిక పీక్స్ వరకు వెళ్ళేటట్టు పరిశీలిస్తుందనమాట యూట్యూబ్ కూడా. ఒక్కొక్కసారి అసలు వద్దులే మనకెందుకొచ్చిన గోల అన్నట్టుగా అనిపిస్తుంది. కానీ ఇక్కడి దాకా లాక్కొచ్చిన తర్వాత మానిటైజేషన్ అయిపోయి మనకి మనీ వస్తూ ఉంటే ఇంక వీడియోస్ పెట్టకుండా ఎలా ఉంటాం? పెడతాం కదా! అలా అని చెప్పేసి ఎవరైనా కూడా ఎలా ఆలోచిస్తారు? ఏ వీడియోస్ పెడితే వ్యూస్ బాగా వస్తాయి? ఏ వీడియోస్ పెడితే జనాలు బాగా చూస్తారు, సబ్స్క్రైబ్ చేసుకుంటారని ఆలోచించి పెడతాం. అలాగే యూట్యూబ్ అల్గారిథం ఎలా ఉంటుందంటే, ఇప్పుడు నేను ఒక వీడియో పెట్టానండి. ఆ వీడియో వైరల్ అయిందనుకోండి. నేను 10 నిమిషాల్లో బ్లౌజ్ కటింగ్ నేర్చుకోవచ్చు అని పెట్టాను. అది బాగా వైరల్ అయింది. అంటే బాగా వ్యూస్ వచ్చాయన్నమాట నాకు. ఇంకా నా ఛానెల్‌లో నేను అలాంటిది పెడితేనే నాకు వ్యూస్ వస్తాయన్నమాట. అంటే అలా టైటిల్‌తో అలా దానికి సంబంధించిన వీడియోస్ పెట్టుకుంటేనే వ్యూస్ వస్తాయి. అది కాకుండా నేను వేరే ఏదైనా పెట్టాననుకోండి నాకు వ్యూస్ అనేది రాదు. నేను చేసిన టైం వేస్ట్ అనమాట. అందుకని చెప్పేసి ఎక్కువగా కటింగ్ వీడియోస్ ఇంకొకటి స్టిచ్చింగ్ పెట్టినప్పుడు మీరు చూసి లైక్ ఇచ్చేసి ఎక్కడైనా డౌట్ ఉంటే అడిగి ఇంకేదైనా స్టిచ్చింగ్ అర్థమైంది, కాలేదు ఏదో ఒకటి చెప్తేనా ఇంట్రెస్ట్ ఉంటుంది పెట్టడానికి. అసలు స్టిచ్చింగ్ వీడియోకు 200, 300 వ్యూస్ వస్తే చాలా ఎక్కువనమాట. అంతమందికి కుట్టడం వచ్చు, కటింగ్ రాదన్నట్టుగా ఉంటారు. కానీ అది కాదండి. స్టిచ్చింగ్ కూడా రావాలి. స్టిచ్చింగ్ చేయడం కూడా రావాలి. స్టిచ్చింగ్ అనేది, కటింగ్ అనేది తొందరగానే నేర్చుకుంటారు. స్టిచ్చింగ్ నీట్ ఫినిషింగ్‌తో చేయడం నేర్చుకోవాలి. స్టిచ్చింగ్ చేస్తారు, అందరూ చేస్తారు. నేను చేస్తాను, అప్పుడే నేర్చుకున్న వాళ్ళు కూడా చేస్తారు. కానీ తేడా ఉంటుంది కదా! స్టిచ్చింగ్‌కి. కొంతమంది చూడండి అసలు స్టిచ్చింగ్ అంటే ఒక కుట్టు కూడా అటు ఇటు పోకుండా వేస్తారు. కొంతమంది పర్వాలేదులే బ్లౌజ్ సెట్ అయితే చాలు అన్నట్టుగా వేస్తూ ఉంటారనమాట. కాబట్టి స్టిచ్చింగ్ వీడియోస్ కూడా చూడండి మీరు. నేను చెప్పాల్సింది అందుకే అనమాట ఈ వీడియో తీసుకుంది. మీరు ఖచ్చితంగా స్టిచ్చింగ్ వీడియోకి కూడా సపోర్ట్ చేయాలి. నాదనే కాదు ఎవరిదైనా కూడా స్టిచ్చింగ్ వీడియో చూస్తేనే కదా వస్తుంది. ఇంకా ఫ్రాక్స్ అలాంటివి పెడితే మొత్తమే చూడరని చెప్పేసి ఏమైనా డ్రెస్సులు కానీ అలాంటివి వచ్చినా కూడా వీడియో తీయాలనిపించదనమాట. ఎందుకంటే చాలా టైం పడుతుంది. ఆ టైం పట్టినా పర్వాలేదు వాయిస్ ఇచ్చేసి వీడియో ఎడిటింగ్ చేసి పెడదామంటే చూడరింకా. అందుకని చెప్పేసి ఇదే బ్లౌజ్ కటింగ్ అనుకోండి. ఎన్ని పెట్టినా చూస్తారనమాట.
కొంతమంది అనుకుంటారు పెట్టింది ఏం పెడతాం అవసరం లేదులే కానీ మన ఛానల్ కూడా నడవాలి కదా! మనకంటూ ఒక రూపాయి రావాలంటే మనం వీడియోస్ పెట్టుకోవాలి. మనకొచ్చిందేంటి, మనం చేస్తున్న వాళ్ళకేంటి అదే చూయించుకోవాలి కాబట్టి నేనైతే రోజుకొక సైజ్ రూపంలో పెద్దగా ఉన్న సైజెస్ అంటే చాలా లావుగా ఉన్న వాళ్ళవి, కొంచెం సన్నగా ఉన్న వాళ్ళవి, కొంచెం చెస్ట్ ఎక్కువగా ఉన్న ఇలాంటివి చూస్ చేసుకొని పెడుతూ ఉంటాననమాట. నాకు స్టిచ్చింగ్‌కి కొదవలేదు. ఎందుకంటే నాకు డైలీ వర్క్ ఉంటుంది. నేనిక్కడ వీడియో పెట్టకపోయినా నేను పర్సనల్‌గా వర్క్ చేసుకుంటాను కాబట్టి నాకొచ్చే ఇన్‌కమ్ నాకొస్తుందనమాట పర్సనల్‌గా. కాకపోయినా కూడా దీంట్లో కూడా వచ్చే రూపాయి మనకవసరం కాబట్టి వీడియోస్ పెట్టాలి కాబట్టి స్టార్ట్ చేశాం కాబట్టి ఇంకా కంటిన్యూ చేసుకుంటూ వస్తున్నాననమాట. కానీ మీరు సపోర్ట్ చేయాలి. మీరు స్టిచ్చింగ్ వీడియోని కూడా చూడాలనేది అంతే. ఇంకా ఏంటంటే మామూలు విషయం కాదనమాట. కొంతమందికి చూడ్డానికి ఏముందిలే ఈజీగా తీస్తారనుకుంటారు. కానీ ట్రైపాడ్ పెట్టుకొని వీడియో తీసి మధ్యలో ఎవరైనా వస్తే వాళ్ళొచ్చినప్పుడు ఆపేసుకొని కొన్నిసార్లు మధ్యలో మర్చిపోతామనమాట. సగం వీడియో తీస్తాము. ఎవరో ఒకరొచ్చి మాట్లాడేసరికి మళ్ళీ కొన్ని స్కిప్ అయిపోతాయి. అయ్యో! స్కిప్ అయిపోయిందని ఆ వీడియో వేస్ట్ చేస్తాం. స్టిచ్చింగ్ వీడియోలో అయితే నేను చాలా మటుకు అలాగే చేశాననమాట. అంటే స్టిచ్చింగ్ తీద్దామని వీడియో పెట్టుకుంటాను. కుడుతూ ఉంటే ఎవరో ఒకరొస్తారు. మధ్యలో ఆపేస్తాను. మళ్ళీ స్టార్ట్ చేసినప్పుడు ఆ బటన్ ఆన్ చేయడం మర్చిపోతాను. అది స్కిప్ అయిపోతుంది. ఈ సగం ఏం పెడతాంలే అని చెప్పేసి దాన్ని డిలీట్ చేసేయడం. స్టోరేజ్ ఎక్కువైపోతుంది కదా ఫోన్‌లో అని చెప్పేసి. ఇలాంటి సమస్యలు చాలానే ఉంటాయన్నమాట. మీ ముందుకు ఒక వీడియో వస్తుందంటే అంత ఈజీగా రాదు. చాలా కష్టపడితేనే మీ వరకు ఆ వీడియో వస్తుందన్నమాట. దానికి తగ్గట్టుగా, తీసిన దానికి తగ్గట్టుగా వాయిస్ ఉండాలి. మీకు అర్థమయ్యేటట్టు ఎక్స్‌ప్లెయిన్ చేయాలన్నమాట. కొంతమందికి ఈజీగా అర్థం చేసుకుంటారు. కొంతమందికి అసలు అర్థం కాదు. ప్రతి ఒక్కరికి అర్థమయ్యే రీతిలో మాట్లాడాలి. క్లియర్‌గా చెప్పాలి. ఇలాంటివన్నీ ఉంటాయన్నమాట. ఊరికే ఒక వీడియో అయిపోదు. చాలా కష్టపడితే ఒక వీడియో అవుతుంది. ఇది యూట్యూబ్ చేసే ప్రతి ఒక్కరికి అర్థమవుతుంది. ఏదైనా అవ్వనివ్వండి. స్టిచ్చింగ్ అయినా, వ్లాగ్స్ అయినా, ఏదైనా కుకింగ్ అయినా, ఏదైనా కూడా నీట్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేయాలి. నీట్‌గా చూయించాలి. అలా చూయిస్తేనే మీకు కూడా నచ్చుతుంది. మాకు ఇంట్రెస్ట్ ఉంటుందనమాట. కాబట్టి కొంచెం ఎలా అంటే కొన్ని ఛానల్స్‌తో పోల్చుకుంటే దారిలో వెళ్తూ పాటలు పెట్టేసి ఏదేదో వీడియోలు తీసి పెట్టే వాళ్ళకంటే కూడా ఇలా స్టిచ్చింగ్ గురించి కానీ, ఏదైనా మోటివేషన్ గురించి కానీ చెప్పే వాళ్ళ వీడియోలు నాదనే కాదు ఎవరిది కనిపించినా కూడా లైక్ చేసి సపోర్ట్ చేయండి. ప్రతి ఒక్కరు దీంట్లో ఒక రూపాయి వస్తుందని చెప్పేసే ఇది స్టార్ట్ చేస్తారనమాట. ఊరికే ఎవరు పెడతారు చెప్పండి. దీంట్లో ఇన్‌కమ్ వస్తుంది కాబట్టి ఇక్కడ కూడా మన అదృష్టాన్ని పరీక్షించుకోవచ్చు అన్నట్టుగా వస్తారు కానీ ఇలాంటి ఛానల్స్ ముందుకు రావడం కష్టమే. అంటే ఇలాంటివి స్టిచ్చింగ్ కానీ, ఇంకేదైనా కానీ ముందుకు రావడం చాలా కష్టం అనమాట. ఎందుకంటే ఎవరు చూస్తారండి ఇది? ఓన్లీ కుట్టుకోవాలి, నేర్చుకోవాలనే వాళ్ళు చూస్తారనమాట. అదే వ్లాగ్స్ అనుకోండి చాలామంది చూస్తారు. ముందు వీడియో కనిపించిందా, ఏదో వీళ్ళేదో చేస్తున్నారన్నట్టుగా చూసేస్తారనమాట. మేము ఇలా బ్లౌజులు ముందేసుకొని కట్ చేస్తూ చూడండి, చూడండి అంటే ఎవరు చూస్తారు? నేర్చుకునే వాళ్ళు మాత్రం చూస్తారనమాట. కానీ ఇంకెవరెవరి ఇష్టం ఎవరికి నచ్చింది వాళ్ళు చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాం కదా! నేను మొత్తానికి చెప్పాల్సిందేంటంటే, ఏదైనా మొదలుపెడితే చివరి వరకు చేయాలి. అందుకని నేను యూట్యూబ్‌ని వదలట్లేదనమాట. నాకు నెల నెల పేమెంట్ వచ్చినా, రాకపోయినా కూడా నేను వీడియోస్ కంటిన్యూగా పెడతాను. నాకు అలవాటు ఇంకా స్టార్ట్ చేశాను కదా! నేను పెట్టాల్సిందే, పెట్టకుండా ఉండలేననమాట. మీకేంటి మనీ వస్తుంది పెడతారనుకుంటారు. మనీ ఎలా వస్తుందండి? 3 మంత్స్‌కొకటి, 2 మంత్స్‌కొకటొస్తుంది. అది నేను బయట చేసుకోలేనా చెప్పండి? నేను ఇంకొక 2 బ్లౌజులు ఎక్కువ కుడతాను దీని మీద పెట్టే టైం పెడితే. కానీ ఇది స్టార్ట్ చేశాము. ఇక్కడి వరకు నెట్టుకొచ్చామనమాట దీన్ని. ఇక్కడి వరకొచ్చాము. ఇక్కడి వరకు 3, 4 సంవత్సరాల నుంచి కష్టపడి రాని వాళ్ళు కూడా ఉన్నారనమాట. మనకలా కాదు. కొంతమందికి వ్యూస్ చూస్తే చాలా తక్కువుంటాయి. నేను ఒక 4, 5 సంవత్సరాల నుంచి ఒక ఛానల్ చూస్తాను. పేరైతే మెన్షన్ చేయను. అప్పుడప్పుడు చూస్తూ ఉంటాను. స్టిచ్చింగ్ వచ్చు వాళ్ళకి. కానీ స్టిచ్చింగ్ ఇవి పెట్టరనమాట వాళ్ళు. వాళ్ళకి చూస్తే నాకు చాలా బాధేస్తుందనమాట. అసలు ఎందుకు ఇంతలా కష్టపడుతున్నారు యూట్యూబ్‌లో వచ్చని. నాలాగే కదా వాళ్ళు కూడా అనిపిస్తుందనమాట. రోజు వీడియో పెట్టాలి అని పెడతారు కానీ పాపం వ్యూస్ అయితే ఒక 1000 కూడా దాటదండి. అసలు నిజంగా 1000 వ్యూస్ వచ్చినా కూడా ఎంతొస్తుంది? పైసలల్లో వస్తుందనమాట అమౌంట్. 1 రూపీ కూడా రాదు. చాలా తక్కువ అమౌంట్ వస్తుందనమాట. అలా ఉంటుందనమాట. కాబట్టి మీరు చూసిన ప్రతి ఒక్కరు లైక్ ఇచ్చి సపోర్ట్ చేస్తే వీడియోస్ ముందుకెళ్తాయి. ఇంకొంతమందికి నచ్చుతాయి. ఇంకొంతమంది నేర్చుకోవాలనుకునే వాళ్ళు కూడా చూడొచ్చు. అందుకని
ఈ వీడియో ద్వారా చెప్పాల్సింది ఏంటంటే, మీరు కటింగే కాదు స్టిచ్చింగ్‌ని కూడా చూడండి అని చెప్పడానికి తీసి ఏదేదో చెప్పేసాను అనుకోండి. ఏది చెప్పినా నలుగురికి యూజ్ అయ్యే విషయమే చెప్తాను కాబట్టి నచ్చితే లైక్ చేసి, సపోర్ట్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి.